నెక్స్ట్ ప్రశ్న, ఇది చాలా లాజికల్ ప్రశ్న అనమాట. ఎక్కువ టైమ్స్ పోటీ పరీక్షల్లో అంటే మనకి యూపీఎస్సీ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయింది ఈ ప్రశ్న. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వాజ్ కంటెంపరీ ఆఫ్ ది చెంగీస్ ఖాన్. సో ఫస్ట్ మనకి చెంగీస్ ఖాన్ అనమాట. చెంగీస్ ఖాన్ ఎవరు? చెంగీస్ ఖాన్ వచ్చేసి అప్పట్లో చాలా డేంజరస్ పాలకుడు అనమాట చెంగీస్ ఖాన్. ఇతను ఏ ప్రాంతానికి చెందిన మంగోలు అనమాట, మంగోల్ డైనస్టీకి సంబంధించిన వాడు. సో మంగోలుకు సంబంధించినటువంటి పాలకుడు అనమాట చెంగీస్ ఖాన్. సో ఇతను వస్తున్నాడంటే ఏ రాజ్యంలో వణుకు పుట్టేది అక్కడ ఉన్న పాలకులకి. అంత పెద్ద సైన్యం ఉండేదన్నమాట చెంగీస్ ఖాన్. చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అయితే ఇక్కడ ఏమడిగారంటే చెంగీస్ ఖాను ఏ ఢిల్లీ సుల్తాన్కి కంటెంపరీ అని చెప్పేసి అడుగుతున్నారు. చెంగీస్ ఖాను ఏ ఢిల్లీ సుల్తాన్కి సమకాలికుడు అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి ఢిల్లీ సుల్తాన్ అడిగారు. ఏమడిగారు? ఢిల్లీ సుల్తాన్లు మన ఇండియాను పరిపాలించినటువంటి ఏ ఢిల్లీ సుల్తాన్కి ఇతను కంటెంపరీ అంటే సమకాలీకుడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోధి. ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్ అనమాట. సో ఇల్టుట్మిష్ కాలంలో ఈ యొక్క చెంగీస్ ఖాన్ ఉండేవాడు అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇయర్ చూసుకుంటే 1221 అనమాట. సో 1221 సిఈ. ఈ కాలంలో చెంగీస్ ఖాను మన భారతదేశం పైన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అతను ఆక్రమించుకున్నాడు. కాశ్మీర్ పైన ఉన్న ప్రాంతాలు, సెంట్రల్ ఏషియా, రష్యా వరకు అతిపెద్ద సామ్రాజ్యం ఉండేదన్నమాట చెంగీస్ ఖాన్. అయితే ఇతను మన వాయువ్య భారతదేశమే దండయాత్ర చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి సింధు పైన ప్రాంతాల మీద ఉన్నటువంటి ప్రాంతాన్ని కొంత ఆక్రమించుకున్నాడు. కానీ మన ఇండియా మీద ఎటువంటి దాడి అయితే చేయలేదన్నమాట. కాబట్టి ఇల్టుట్మిష్ కాలంలో చెంగీస్ ఖాన్ అయితే మన భారతదేశం దరిదాపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. కానీ భారతదేశంలోకి ఎంటర్ అవ్వలేదన్నమాట. సింధు నది దాటి భారతదేశంలోకి రాలేదు. వీళ్ళిద్దరూ కంటెంపరీ. సో మీరు ఇట్లాంటి ప్రశ్నలు మనం ఎక్కువగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది, అన్ని స్మాల్ ఉంటాయి. శివన్_కాన్సెప్ట్స్ అని ఉంటుంది. ఆ ఛానల్లో ప్రతిరోజు కొన్ని వేల మంది ఆన్సర్ చేస్తూ ఉంటారు మన ప్రశ్నలకి. సో మీరు కూడా అందులో జాయిన్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు పెడుతూ ఉంటాం ప్రతిరోజు. మీరు అందులో కూడా జాయిన్ అవ్వండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్స్ మొత్తం కూడా లాంచ్ చేస్తున్నాము. చాలా లాజికల్గా మనం కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. తక్కువ టైంలో సబ్జెక్టులో ఎలా స్ట్రాంగ్ అవ్వాలనే కాన్సెప్ట్నే బేస్ చేసుకొని మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కోర్సులన్నీ కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? గ్రూప్ 2 మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనం గ్రూప్ 2, గ్రూప్ 1 మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో ఉంటాయి లింకు. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా రిజిస్టర్ అవ్వచ్చు అనమాట గ్రూప్ 2 మెంటర్షిప్ కోసం.